ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాకే తగిలిందని చెప్పొచ్చు. అటు ఉద్యోగుల్లో కానీ ఇటు నిరుద్యోగుల్లో కానీ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత మరొకసారి బయటపడింది. చాలామంది అనుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు కదా, మరి వైసీపీకి ఎలా షాక్ తగిలిందని మీరు అనుకోవచ్చు. వైసీపీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా, అభ్యర్థిని నిలపకపోయినా నిలిపే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి మీడియా ముందు గంభీరాలు పలకటమే తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్తే బలం లేదనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నీకు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎందుకు వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలే జగన్మోహన్ రెడ్డి? 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు ఎందుకు వైసీపీకి అభ్యర్థిని నిలబెట్టలా? వైసీపీ తరఫున ఎందుకు నువ్వు ఒక అభ్యర్థిని నిలబెట్టలేకపోయావు? ఎందుకు నిలబెట్టలేకపోయాడంటే ప్రజలు ముక్త కంఠంతో వైసీపీని చీకొడతారు. దెబ్బ మీద దెబ్బలాగా జగన్మోహన్ రెడ్డికి అది తీవ్ర డ్యామేజ్ అవుద్ది. ఇప్పటికీ నేను బలంగా ఉన్నాను, ఏం జరిగిందో తెలియదని జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో జరిగినటువంటి ఓట్లు ఇందులో చాచి కొడితే నిన్న మొన్నటి వరకు పాపం ఈవీఎంల మీద పడి ఏడిచారు. దానికి సమాధానం ఉండదని జగన్మోహన్ రెడ్డి పోటీలో నిలపడం. వాస్తవానికి కూటమి అభ్యర్థి అటు ఉభయ గోదావరి జిల్లాలో కానివ్వండి, కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను స్పష్టంగా నిలబెట్టింది. ఆలపాటి రాజాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా అభ్యర్థిని నిలబెట్టింది. సో వీరిరువురు కూడా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. గెలుపు లాంఛనమే, అధికారిక ప్రకటన మాత్రమే ఆలస్యం. అందులో ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారని నేను చెప్పానంటే, కృష్ణా గుంటూరు అభ్యర్థుల్లో లక్ష్మణ్ రావు ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బలమైనటువంటి లక్ష్మణ్ రావుకి వైసీపీ మద్దతు ప్రకటించింది. ఎప్పుడైతే వైసీపీ మద్దతు ప్రకటించిందో లక్ష్మణ్ రావు 3వ స్థానానికి పడిపోయే పరిస్థితి. వైసీపీ మద్దతు ప్రకటించడమే లక్ష్మణ్ రావు కొంప ఉంచింది అనేది ఇప్పుడు అనేక మంది చెప్తున్నటువంటి వాస్తవానికి లక్ష్మణ్ రావు ఇండివిజువల్గా వెళ్ళినా బలమైన పోటీ ఇచ్చి నువ్వు నేను అన్నట్టుగా జరుగునే హోరాహోరీ పోరు. ఎప్పుడైతే వైసీపీ మద్దతు లక్ష్మణ్ రావుకు పలికిందో దాంతో లక్ష్మణ్ రావుని అందరూ చీకొట్టారు. అంటే ఇక్కడ లక్ష్మణ్ రావుని చూసి చీకొట్టారంటే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు. అందుకనే నేను అంది జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి మనం మాట్లాడుకుంటే. ఇక్కడ ఒకటే కాదు, ఆల్రెడీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయ గౌరి అనే వ్యక్తికి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు. అంటే ఒక రకంగా వాళ్ళు ఓటేమని చెప్పారు వైసీపీ నాయకులే. విజయ గౌరి ఆవిడ 3వ స్థానానికి పడిపోయింది. పైగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఈ రెండింటికి ఇక్కడ మొత్తంగా 3 అభ్యర్థులు ప్రధాన పోటీదారులు అయితే 2 అభ్యర్థులకు కూటమి మద్దతు పలికింది. వీళ్ళిద్దరికి ఎందుకు కూటమి మద్దతు పలికింది, ఇద్దరికి ఎలా పలుకుతుందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇద్దరికి మద్దతు పలికిందంటే వీళ్ళిద్దరూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలను ఎత్తి చూపిన వాళ్ళు, వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలబడిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ పోటీ చేస్తుంటే ఏ ఒక వ్యక్తిని తక్కువ చేయకుండా, ఏ ఒక్క వ్యక్తిని కాదనకుండా 2 వ్యక్తులకు కూటమి జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఇప్పుడు గెలిచిన అభ్యర్థికి అయితే బీజేపీ 1 సైడ్ మద్దతు ఇచ్చింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి కూటమి కూడా మద్దతు ఇచ్చింది. ఆ వ్యక్తి రెండో స్థానంలో ఉన్నారు, టీడీపీ జనసేన. అంటే ఓవరాల్గా వీళ్ళిద్దరికీ కూటమి మద్దతు ఇచ్చింది. ఒకరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పింది, ఒకరికి సెకండ్ ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పింది. ఎవరు గెలిచినా మాకు ఇబ్బంది లేదని చెప్పింది. ఈ వ్యక్తే గెలవాలని చెప్పలా. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో లాగా ఒక వ్యక్తినే స్టాండ్గా టీచర్ ఎమ్మెల్సీలో తీసుకోవాలి. 2 వ్యక్తులు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు, కాబట్టి ఇద్దరికి మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచినట్టుగానే మనం పరిగణించాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని వ్యతిరేకించాల. ఎవరినో ఒకరినే స్టాండ్ చేసి మిగతా వాళ్ళ మీద విమర్శలు చేస్తే మనం ఎవరిని స్టాండ్ చేశారో వాళ్ళ దగ్గర గెలుపుగా భావించాలి. కానీ ఇక్కడ ఇద్దరిని స్టాండ్ చేశారు. ఇద్దరికి ఎవరికి ఓటేసినా పర్లేదని చెప్పారు. టీడీపీ నేతలు కానీ, జనసేన కానీ, బీజేపీ నేతలు కానీ ఇద్దరు కూడా కూటమి అభ్యర్థుల కింద పరిగణించారు. సో ఇక వాళ్ళ ఇష్టం, ఎవరికి ఓటేసి గెలిపించుకుంటారు అనేది టీచర్ల ఇష్టం. కానీ విజయ గౌరి అనే మహిళకు వైసీపీ మద్దతు ఇచ్చింది. ఒకరికే మద్దతు ఇచ్చింది వైసీపీ, ఓడిపోయారు, 3వ స్థానానికి పడిపోయారు. మరి ఇప్పుడు షాక్ ఎవరికి? ఇంకోటి ఇక్కడ అంటే ప్రజలకు కూటమి పట్ల వ్యతిరేకత రాలేదు ఈ 8 నెలల్లో అంటానికి ఇదే నిదర్శనం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు వేసే ఓటు. ఈ 8 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి చెప్పినంత యాంటీ వచ్చి ఉంటే కూటమి అభ్యర్థులు సరే అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుపు సాధారణం అనుకుంటాం మనం. బట్ వీళ్ళిద్దరూ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మరి అంత పాజిటివ్నెస్ వీళ్ళకి రాకూడదు కదా, ఎంతో కొంత యాంటీ కనపడాలి కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేశాడు, గ్రూప్ 2 అభ్యర్థులను రెచ్చగొట్టాడు. పాపం ప్రభుత్వం ఏపీఎస్సీకి లేఖ రాసినా స్వతంత్ర సంస్థ ఏపీఎస్సీ దాన్ని రద్దు చేయడానికి ఒప్పుకోవాలి, ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. దాన్ని రాజకీయం చేసి దీనికి దెబ్బ కొట్టాలని చూశాడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ కొట్టాలని చూశాడు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ కొట్టడం సంగతి దేవుడు ఎరుగు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే భారీ మెజారిటీ
భారీ మెజారిటీతో ఇద్దరిని గెలిపిస్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళలో మిగతా వాళ్ళకు ఓటు వేయలేదు కాబట్టి మనం వాళ్ళ అభిప్రాయం చెప్పలేం. బట్ ఓవరాల్గా వీళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనం వాళ్ళని కూడా అంచనా వేయొచ్చు. కూటమి పట్ల 8 నెలల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు అమ్మఒడి ఇవ్వలేదని వ్యతిరేకించినా, లేదా ఉచిత బస్సు ఇవ్వలేదని కూటమి మీద నిందలు వేసినా, ఉద్యోగుల్ని రెచ్చగొట్టినా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మాట వినాల. ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత కూటమి పాలన వాళ్ళకి స్వర్గంతో సమానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ల పాలన నరకం పాలన. సో 5 ఏళ్ల నరక పాలన చూసిన తర్వాత చంద్రబాబు గారి పాలన స్వర్గంగా ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? సరే, ప్రభుత్వం అన్నాక 1-2 యాంటీలు ఉండొచ్చు. సరే, 1-2 నిర్ణయాలు అందరినీ సంతృప్తి పరచకపోవచ్చు. ఏ ప్రభుత్వం కూడా 100% మందిని సంతృప్తి పరచలేదనేది బహిరంగ సత్యం. బట్ మెజారిటీ పీపుల్కు న్యాయం చేయాలి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. అది క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ ఇప్పుడు కూటమికి దక్కింది. ఇకపోతే నిన్న మొన్నటి వరకు వైసీపీ ఒక విష ప్రచారం చేసింది. అంటే గెలిచిన ఒక 2-3 నెలల వరకు ఒకటే ప్రచారం. ఏం ప్రచారం? ఈవీఎంలతో గెలిచారు, జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్లతో ఓటేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు, ఈవీఎంలని మేనేజ్ చేశారు అనేది వీళ్ళ వాదన. నిజంగా ఈవీఎంలను మేనేజ్ చేస్తే, కేంద్రమే మేనేజ్ చేస్తే తెలంగాణలో బీజేపీని గెలిపించుకుందరు కదా. చిన్న లాజిక్కే కదా. తెలంగాణలో మనకంటే బలంగా ఉంది కదా, ఆంధ్రాలో కంటే తెలంగాణలో బలంగా ఉంది కదా, బీజేపీ గెలిపించుకుందరు కదా. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతోనే కదా జరిగింది ఓట్లు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ రోజు చంద్రబాబు గారికి ఈవీఎంలతో ఓటేశారు, బ్యాలెట్లతో అయితే నేను గెలుస్తాను అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలి. నిలబెట్టాడు అభ్యర్థిని. ఎందుకు నిలబెట్టలా? 2 చోట్ల ఎక్కడ నిలబెట్టలా? ఎందుకు నిలబెట్టలా? మరి ఇది బ్యాలెట్ పేపర్ మీద జరిగే ఎన్నికలు కదా. నువ్వు దాని మీద ఈవీఎంల మీద అనుమానం ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్ల మీద నిరూపించుకుని ఈ 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు నేను గెలిచాను, ఇదిగో ఇది మా చిత్తశుద్ధి, అందుకనే మేము ఈవీఎంల మీద నిందేశామని చెప్పొచ్చు కదా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వైసీపీ హయాంలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ మొదలయ్యింది అని ఆ రోజే స్పష్టంగా చెప్పాము. అనేక వీడియోలో కూడా నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి పతనం ఎక్కడ ప్రారంభమైందంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర మొదలైంది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే ఉన్నాడని చెప్పాడు. సరే, మరి ఆ ఓటర్లో మెయిన్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఏమైపోయారో మనకు తెలియదు అనుకుంటే అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ ఉంది అనడానికి ఆ రోజు ఆయన ఓడిపోయిన సీట్లు ఉదాహరణ. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మీద యాంటీ లేదు అనడానికి వీళ్ళు గెలిచినవే ఉదాహరణ. ఇక టీచర్ ఎమ్మెల్సీలో కూడా ఇద్దరికి 2 చోట్ల కూడా మద్దతు ఇచ్చింది. 2 చోట్ల అభ్యర్థులు నిలపలేదు వైసీపీ. దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది చూడండి. కూటమికే జయజయలు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని టీడీపీ. నాడు వైసీపీ హయాంలో 3 చోట్ల జయకేతనం, నేడు 2 స్థానాల్లో గెలుపు దిశగా పయనం. కృష్ణా, గుంటూరులో అనూహ్య ఆధిక్యం, 1వ ప్రాధాన్యతతోనే బంపర్ మెజారిటీ. ఉమ్మడి గోదావరిలోనూ భారీ ఆధిక్యం. 2 చోట్ల అభ్యర్థులను నిలపలేని వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థులకు ఓటర్ల షాక్. లక్ష్మణరావు కొంప ముంచిన ఆ పార్టీ మద్దతు. ముమ్మార్లు ఎమ్మెల్సీగా బలమైన నేపథ్యం అయినా వైసీపీ ముద్రతో విద్యావంతులు దూరం అని చెప్పి నేను ఇందాకే చెప్పాను. 3 సార్లు గెలిచారు ఆయన. కొద్దో గొప్ప సానుభూతి ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే వైసీపీ మద్దతు ఇచ్చిందో పతనం అయిపోయాడు. సరే, గెలుస్తాడా లేదా అనేది పక్కన పెడితే తీవ్రమైన పోటీ అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే వైసీపీ మద్దతు తీసుకున్నాడో లక్ష్మణరావు కొంప మునిగిపోయింది. ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అనడానికి ఇది. ఇందాక అందుకే చెప్పా, వైసీపీకి ఎందుకు ప్రజలు షాక్ ఇచ్చారు అన్నానంటే, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తే చీకొట్టారు, టీచర్ ఎమ్మెల్సీలో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తే చీకొట్టారు. కానీ ఇక్కడ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి విజయంగానే చెప్పుకున్న టీడీపీ మీద సొంత పత్రికలో విష ప్రచారం. అంటే మానసిక ఆనందం పొందడం కోసం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీపై వైసీపీ వించ ప్రచారం. ఆర్టీయూ, ఏటీఎఫ్ ఇద్దరికీ మద్దతు పలికిన టీడీపీ. పీఆర్టీయూ విజయాన్ని కూటమి ఓటముగా చెప్పుకుంటూ వైసీపీ సంతృప్తి. ఆ పార్టీ మద్దతు పలికినటువంటి అభ్యర్థికి 3వ స్థానం, అదే విజయగౌరి ఆ పార్టీ అభ్యర్థి. సో అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, కూటమి పట్ల ఎంత సానుభూతి ఉంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. Please subscribe to Leo News for more videos.